నమస్తే. మాజీ మంత్రి ప్రజెంట్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఆడినటువంటి డ్రామాలు మామూలు డ్రామాలు కావవి. ఒక పక్కన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆడినటువంటి ఒక నాటకంలో భాగంగా నిన్న బంజారా హిల్స్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఆయనను తీసుకెళ్లడం జరిగింది పోలీస్ స్టేషన్కి. ఆ నేపథ్యంలో హరీష్ రావు ఎంటర్ అయిపోయి ఏది పబ్లిక్ సంబంధించినటువంటి దృష్టిని అంతా కూడా ఆకర్షించేందుకు ఇక్కడ హరీష్ రావు నానా పాటలు పడ్డాడు. దాంట్లో భాగంగా ఈయనకు ఏం తెలియనట్టుగా, అసలు పోలీసులు ఎప్పుడు వచ్చినట్టుగా, అసలు పోలీసులు ఎప్పుడు వచ్చిండ్రు అనేది తెలియకుండా మరి ఒక పక్కన ఆయనేమో అరెస్ట్ అవుతున్నటువంటి దశలో నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి కొంత హంగామా చేసేటువంటి ప్రయత్నం నిన్న హరీష్ రావు చేయడం జరిగింది. నిన్న పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి ఆయన కొంత నిన్న గందరగోళమైనటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. దాంట్లో పోలీసులకి ఏసీపీతో పాటు సిఐకి విధులకు ఆటంకం కలిగించింది అన్నటువంటి ఒక ఆరోపణల నేపథ్యంలో నిన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేందుకు నిన్న పోలీసులు రావడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి మీరు ఎట్టెట్లా వస్తారు, ఆయన బెడ్రూమ్లోకి ఎట్టెట్లా దూరుతారని చెప్పేసి నిన్న హరీష్ రావు పోలీసుల పైన కొంత ఫైర్ కావడం జరిగింది. నిజంగా కూడా నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావుని, గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి అప్పుడు కేవలం డ్రోన్ ఎగిరేసాడన్నటువంటి చిన్న కారణంతో జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కేటీఆర్ది, ఆ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా 14 రోజుల పాటు రిమాండ్కు పంపడం జరిగింది. ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంట్లోకి దూరితే తప్పేమీ లేదు పోలీసులు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ మామ గవర్నమెంట్ ఉన్నది, ఈయన మంత్రి ఉన్నాడు, బామార్ది మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు అందరూ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసినా నడిచింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కానీ ఇప్పుడు నడవదు అన్నటువంటి 10-12 నెలల కాలంలో పదవి పోగానే అల్లకొలలం అవుతా ఉన్నారు. ఆగమాగం జగన్నాథం అన్నటువంటి తీరుగా ఎలా కల్వకుంట్ల కుటుంబం హరీష్ రావుతో పాటు కేటీఆర్ సైతం కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. 11-12 నెలల కాలంలోనే అధికారం చేతిలో లేకపోయేసరికి ఇక మొత్తం మేము 10 సంవత్సరాల్లో చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉంటుందో ఈ దోపిడీ బయటపడుతుందిగా, మేము అరెస్ట్ కావడం ఖాయం అన్నటువంటి ఒక భయంతో కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత వాళ్ళు జనాల్లోకి బయలుదేరారు. కేవలం ఇది ముసలి కన్నీరులు మాత్రమే, ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. వాళ్ళు ఏదో మీరు చేసినటువంటి దోపిడీ మామూలు దోపిడా, భూములను అమ్మడం జరిగింది, ప్రజలు కట్టినటువంటి పన్నులని అప్పనంగా దోచుకోవడం జరిగింది, ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు కొట్టేయడం జరిగింది. లబ్బరు చెప్పులకు గతి లేనటువంటి హరీష్ రావు వందల వేల కోట్ల రూపాయలకు ఏ విధంగా ఎదిగిండు. ఒక హరీష్ రావే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు. అయితే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట, నిన్న ఈ పోలీసులను చూసి ఇలా 2 సంఘటనలు ఈయనే కావాలని చెప్పేసి పోలీసు జీబెక్కేదానికి ముంగడి వేయండు. ఎప్పుడైతే కెమెరా కనబడ్డదో, కెమెరా కనపడేసరికి, ఎందుకంటే వీళ్ళు మామూలు నాటకాలు కావు ఇవి. ఈ నాటకాలు చాలామంది ఊర్లలో చాలామంది నాటకాలు వేయడానికి వస్తూ ఉంటారు. వీధి నాటకాలు ఉంటాయి కదా, ఆ వీధి నాటకాలు చాలామంది వేస్తారు. వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి తాత తండ్రుల కాడి నుంచి వచ్చేటువంటి ఆ వృత్తిలో భాగంగా వాళ్ళు వేస్తారు. కానీ వీళ్ళ మామ నేర్పించినటువంటి ఒక విద్య అనుకోవచ్చు. ఇది కల్వకుంట్ల కుటుంబంలో అందరూ ఆడతారు ఈ వీధి నాటకాలు. అంటే కెమెరా ఉన్నప్పుడు ఒక నాటకం, కెమెరా లేనప్పుడు ఒక నాటకం, అధికారంలో ఉన్నప్పుడు మరో వేషం, అధికారం లేనప్పుడు ఇంకొక వేషం వేసేటువంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి అది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇక దీంట్లో వీళ్ళను తీసి ఎవరు కూడా ముందుకు పోయేటువంటి అవకాశం లేదు. వీళ్ళే ఎవరైనా పోటీలు ఇట్లా పెట్టినట్టయితే ఉంటే వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ నుంచి 10 వరుసగా 10 ప్రైజులు వీళ్ళకే వస్తాయి. హరీష్ రావుకి, కేటీఆర్కి, కల్వకుంట్ల కవితకి, కేసీఆర్ కంటే అది ఎట్లాగూ అది ఆయనకు మొదటి ప్రైజ్ అనుకో. ఇక ఇట్లా ఉంటారు అన్నట్టు. అయితే నిన్న ఈ కెమెరా చూసిన తర్వాత హరీష్ రావుకి పూనకాలు వచ్చినాయి. హరీష్ రావుకి పూనకాలు వచ్చి ఇక ఎట్లా మొత్తం చెల్లచెదురు చేస్తా ఉన్నాడు చూడొచ్చు. నిన్న ఒకసారి చూడండి, నేను ఒకసారి చూపెడతా. ఇక్కడ కనబడతా ఉంది, ఇగో ఇక్కడ పోలీసులతో నవ్వుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ వెహికల్ దానికే పోతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం కెమెరా లేదు కావచ్చు అన్నటువంటి అబ్జర్వేషన్ చేయలే. ఇలా ఒక ఫోన్తో ఉంటో లేకపోతే కెమెరాతో ఉంటో వీడియో తీస్తూ ఉన్నారని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన అనుకోలేదు. వాళ్ళతో నవ్వుకుంటూ పోతున్నాడు. వెహికల్ దగ్గరికి పోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈయన పర్ఫార్మెన్స్, మామూలు పర్ఫార్మెన్స్. ఇగో
చలో ఇక్కడ వరకు మంచిగానే వచ్చిండు. ఎవరైతే పక్క పెట్టున్నటువంటి వాడు బట్టలు చెప్పుకుంటున్నాడు పోలీసు జుల్లు అనగానే కథం సార్కు ఇక పూనకాలు వచ్చినాయి. ఎవరికి హరీష్ రావుకు ఇక చూడు ఇక మామూలుగా ఉండదు. ఇక అగో అక్కడ వరకు మంచిగానే పోయాడు. అగో ఇక చూసిండి ఇక కెమెరాలు ఎట్టేట్టున్నాయి, ఎవరు ఎంతమంది వచ్చిన మా వాళ్ళు. ఇప్పుడు కొంత అలజడి సృష్టించాలి కదా. అది రాష్ట్రంలో వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అంతిమ లక్ష్యమే అది. రాష్ట్రంలో శాంతి భద్రతలకి కంట్రోల్ చేయాలన్నటువంటి ఒక అసమర్థతమైనటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అన్నటువంటి ఒక సంకేతాలని జనాల్లోకి వదలాలి. అది ముందుగా ఉన్నటువంటి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో అటు ఇటు చూసిండు ఇంకేమంటాడు చూడిగా. అగో అగో ఒకవేళ కనుక పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేదానికి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేదానికి వాళ్ళు వచ్చిందని ఆయనకు ఎరికే. ఇటు తీసుకుపోతానే కూడా మంచిగానే ఈ గొర్రె గుంజుకపోడు కాదు. ఇగో ఈయన నడుచుకుంటూ వచ్చిండు వెహికల్ దానిక చూడు వేరే చూడండి. ఆయన నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం కాదు, వాళ్ళతో మంచిగా నవ్వుకుంటా ఆ వెహికల్ దానికి వచ్చిండు. వెహికల్ దానికి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించుడు కథం. అంటే వీళ్ళు ఎంత జాదుగాళ్ళు, ఎంత అగో ఈయన అన్నదేమి లేదు, ఆయనతో నవ్వుకుంటూ వచ్చి నువ్వు నన్ను ఏమన్నావని చెప్పేసి మళ్ళీ ఏం మాట్లాడుతా ఉన్నాడు చూడు. ఇక వీళ్ళేదో గవర్నమెంట్ ఈయన మంత్రి అయినట్టు వీళ్ళ మామ ముఖ్యమంత్రి అయినట్టుగా ఇగో వీళ్ళు పక్క పెట్టి ఉన్నటువంటి వాడు కూడా చూడు హరీష్ రావు మనిషి అనుకుంటా. ఇగో ఏమంటాడు చూడు. పోలీసులను పట్టుకొని ఏం తమాషాలు చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ హరీష్ రావు శంశాలు అంటా ఉన్నారు పోలీసులను పట్టుకొని. మరి వీళ్ళని ఏమని చెప్పాలని చెప్పారు, మీరే చెప్పండి. వీళ్ళని మరి లోపడేయకపోతే ఇక లోపల బొక్కలు నూకపోతే ఏం చేయాలి వీళ్ళను? అంటే వీళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా మాదే నడుస్తుంది, మా మామది నడుస్తుంది, మా బామ్మరిది నడుస్తుంది, మా మర్దలైనటువంటి కవితది నడుస్తుంది అని చెప్పేసి ఇంకా విరవిగితే వీళ్ళని లోపడేయకపోతే ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు దోపిడీ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, భూములను కొల్లగొట్టిండ్రు, మనుషులను బెదిరించిండ్రు, లాకప్ డెత్తులు చెప్పించిండ్రు, ఎవరైతే ప్రశ్నించిండ్రో వాళ్ళకి సంబంధించినటువంటి సంవత్సరాలకు అక్కడ రాకుండా వాళ్ళని చేసిండ్రు. ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ ఇప్పుడు 10-12 నెలల కాలంలో కొత్త వేషం వేసుకొని ఇవాళ మళ్ళీ ప్రజల్లో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేవలం ఏది వీళ్ళు ఇంకా పులులు అనుకుంటా ఉన్నారు. నక్క వేషం కట్టుకున్నటువంటి పులులు వీళ్ళందరూ కూడా. ఏదో చారకలు పెట్టుకోగానే ఆ పులులు కావు ఇవి నక్కలు కాదు, ఈ తోడేళ్ళు. ఇవి తోడేళ్ళ కంటే ఇంకా తోడేళ్ళ కన్నా కనీసం ఇంకా జాలి ఉంటుందేమో. కానీ ఈ దొంగలు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రభుత్వాన్ని బదనం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇన్ని రోజులేమో ఇప్పుడు వీళ్ళు వంతుల వారిగా ఉన్నది. కల్వకుంట్ల వారి కుటుంబంలో వంతుల వారిగా వస్తూ ఉంది అన్నట్టు. ఓ వారం రోజుల పాటు నువ్వు డ్రామాలు చేయాలి, వీధి నాటకాలు చేయాలి, వారం రోజుల పాటు కేటీఆర్ చేయాలి. మొన్నటి వరకు చూసినాం కదా, కేటీఆర్ ఒక వారం రోజుల పాటు డ్రామాలు ఆడింది. ఇప్పుడు వేరే ఏదో రాష్ట్రంలోకి ఇక్కడికి వెళ్ళినట్టుంది, ఏదో సమ్మిట్ ఏదో మీటింగ్కి సంబంధించింది. ఇక బామారిది ఎట్టిపోగానే కథ బావ తయారైపోయాడు. ఇక బావ తర్వాత నిన్నలో మరదలు అంటే హరీష్ రావు వాళ్ళ మరదలే కదా ఇంక కల్వకుంట్ల కవిత, ఆమె తయారైపోయింది. ఆమె బీసీ నినాదం ఎత్తుకొని ఆమె ఒక కొత్త రంగును పూసుకొని ఆమె నాటకాలకు ఆమె బయలుదేరుతా ఉన్నది. ఇక అసలైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పులి దంతాలు లేనటువంటి పులి అది ఇంకా ఫామ్ హౌస్లోనే పన్నది. చూద్దాం ఇక వీళ్ళ ఇంకా నాటకాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటాయి ఇంకేందనేది చూడాలి. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వానికైనా కొంతైనా ఇప్పటికైనా వాళ్ళకేమన్నా సోయి ఉంటే ఇక ఇటువంటి వాళ్ళని లోపడేయాల్సింది తప్పదిగా. అరే రోజో నాటకం 10-12 నెలలు కాకముందుకే ఈ విధమైనటువంటి అక్కస్ ఎందుకు? వీళ్ళేదో పీకి పొడిచినట్టుగా గతంలో రైతులకు ఏ రుణమాఫీ చేసినావు? నీ మామ చెప్పింది ఏంటిది? 4 విడతలు అని చెప్పేసి 99,999 వరకు చేసి మొత్తం అంతా ఆగమాగం చేసిండు, గందరగోళం చేసి పాప రైతులందరినీ నింద ముంచిండు. ఏం చేసిండు మీ మామ? మీరు ఇచ్చినటువంటి హామీలయ్యి
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోలే హరీష్ రావు. ఈ డ్రామాలన్నీ మీ వేషాలన్నీ జనాలకు అందరికీ తెలుసు. అందుకే మీకు 0కు పరిమితం చేసిన మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 39 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన. ఇప్పటికైనా కొంచెం గ్రహించుర్రి, మీ డ్రామాలన్నీ అందరికి ఎరికే. సో ఇది హరీష్ రావు నిన్న ఆడినటువంటి పెద్ద డ్రామా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.